తెలంగాణలో సంక్రాంతి తర్వాత మరో ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. పురపోరుపై ఇప్పటికే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన హస్తం పార్టీ ఖమ్మం, కేసముద్రం మున్సిపాలిటీలలో పలువురు నేతలను పార్టీలో చేర్చుకుంది. అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహిస్తుంది హస్తం పార్టీ. అన్ని ఉమ్మడి జిల్లాలలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాము అన్న ధీమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇక మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్, అలాగే బీజేపీ ఆఫీస్ నుంచి విక్రమ్ ఉన్నాడు. ఇంకా తెలంగాణ భవన్ నుంచి మరో ప్రతినిధి ఉన్నారు, మనకు అందుబాటులో ఉన్నారు. రైట్, మాట్లాడదాం. చెప్పండి, ఆల్రెడీ మనకు తెలుస్తూ ఉన్నది కదా, పురపోరుకు రంగం సిద్ధమవుతుంది, కాంగ్రెస్ కూడా ధీమాగా ఉంది. ఏంటి అప్డేట్స్? రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత ఈ ఓటర్లకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రకటనే విలువడి ఉన్నదని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అధికార కాంగ్రెస్కు ప్రభుత్వ పెద్దలు సంకేతం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇప్పటికే సమాయత్త కార్యక్రమాలను కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఫోకస్ కూడా పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్షణ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం అలాగే కేసముద్రం మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్లో చేరారు. మరికొన్ని మున్సిపాలిటీలో కూడా చేరికలు చేపించుకునేందుకు పీసీసీ చీఫ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కొంత వీక్గా ఉందో అక్కడ ఈ చేరికలు చేపట్టుకోవాలని కూడా ఇప్పటికే పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 90% మున్సిపాలిటీలను ఈసారి ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ ఎలక్షన్లో 60 నుంచి 70% గెలిచాం. మున్సిపాలిటీలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఫోకస్ పెట్టడం ద్వారా అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. దీంతోపాటు ఫిబ్రవరి మొదటి వారంలో మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో కూడా భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఈ సభలకు రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ ఇద్దరు కూడా అటెండ్ కాబోతున్నారు. 9 ఉమ్మడి జిల్లాలలో సభలు పెట్టడం ద్వారా అక్కడున్న మున్సిపాలిటీల మీద ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. పార్టీ గెలవడానికి పార్టీ అభ్యర్థులు కొంత ఉత్సాహంతో పనిచేయడానికి సభలు ఉపయోగపడతాయని పార్టీ నేతలు చెప్తున్నారు. నిజానికి ఉపాధి హామీ పేరుకు గాంధీ పేరు తొలగించడానికి వ్యతిరేకంగా ఈ సభలు పెడుతున్నప్పటికీ సరిగ్గా ఇది మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చే సమయానికే ఈ సభలు మీటింగ్లు పెట్టబోతున్న నేపథ్యంలో ఇది 2 రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుంది. ఒకటి గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రొటెక్ట్ చేయడం ఒక కార్యక్రమం అయితే, రెండోది మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈ యొక్క పార్టీ మీటింగ్లు పెట్టి ఉపయోగించుకోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ. అందుకే ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారు. దీంతోపాటు మరికొన్ని ముఖ్యమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా పార్టీ ముఖ్య నేతలు అయితే ఈ మీటింగ్లు పెట్టబోతున్నారు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటి, ఆయా మున్సిపాలిటీలకు వచ్చే 3 ఏళ్లలో ఏం చేయబోతున్నారనే ఒక డ్రాఫ్ట్ని అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేయబోతోంది. ఎక్కడికక్కడ మున్సిపాలిటీల్లో వీరికి సంబంధించిన నివేదికలను కూడా విడుదల చేయబోతున్నారు. గతంలో చేసింది ఏంటి, బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు తాము ఏం చేయబోతున్నారనే నివేదికలను మున్సిపాలిటీలో పెట్టబోతున్నారు. 90% మున్సిపాలిటీలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తూ ఉంది. ప్రతి ఒక్క వార్డు నుంచి కనీసం 6 ఆశావాళ్ళకు సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఆయా కాస్ట్లకు సంబంధించి ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ అందులోంచి పిక్ చేసుకునే విధంగా కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి మానిటరింగ్ అంతా కూడా ఇన్ఛార్జి చూస్తుంది. ఖచ్చితంగా 100కు పైగా మున్సిపాలిటీలు గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల నమ్మకం పెరిగిందనే ఒక అంచనాని మరింత బలం చేకూర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. రైట్ రాకేష్, ఇక తెలంగాణ భవన్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, పురపోరుకు త్రిముఖ పోటీ తప్పదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఆపరేషన్ ఆకర్ష్ అయితే కొనసాగుతుంది. ఏంటి, ఎలా ఉండబోతుంది? అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించినటువంటి విజయాలు, దాని ఉత్సాహంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ మరింత ముందుకెళ్తుంది అట్టు కనిపిస్తుంది. సో మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసంగా, మెజారిటీ మేయర్ స్థానాలే కైవసంగా లక్ష్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఇప్పటికే ఉమ్మడి జిల్లాల సమావేశం కూడా నడుస్తుంది. ఉమ్మడి జిల్లాల వారిగా అటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సో ఇట్లా అందరూ సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. గతంలో అయితే సర్పంచ్లు ఎవరైతే గెలిచారో ఆ సభలను కూడా నిర్వహించారు. సో మళ్ళీ ఇప్పుడు మున్సిపల్
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పాలనాపరంగా జరిగినటువంటి వైఫల్యాలనే వాళ్ళు ఎజెండాగా కూడా తీసుకెళ్ళాలి. అర్బన్ ప్రాంతాలలో బీఆర్ఎస్కు చాలా పట్టు ఉంటుంది. సో ఆ పట్టు నిలుపుకోవాలి అనేటువంటిది కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాలు గతంలో అయితే అధికారంలో బీఆర్ఎస్ పార్టీయే ఉంది కాబట్టి గత 10 ఏళ్లలో ఏ విధంగా అయితే చేసింది అభివృద్ధి అనేటువంటిది ప్రజలకు వివరించాలి. సో వాటన్నిటిని కరపత్రాలను పంచాలి. అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి వాటి కరపత్రాలను కూడా పంచాలి. సో ముఖ్యంగా ఈ 2 కరపత్రాలను మున్సిపాలిటీలోని అన్ని ఇళ్లలోకి చేరేలాగా కూడా నాయకులంతా కూడా యాక్షన్ ప్లాన్ ఉండాలి అనేటువంటిది కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. సో గడిచిన 10 ఏళ్లలో కూడా అయితే మున్సిపల్ ఎన్నికలలో అనేక విజయాలు సాధించింది. సో గతంలో 142 మున్సిపాలిటీలు ఉంటే దాదాపు 120 మున్సిపాలిటీలలో కూడా బీఆర్ఎస్ విజయకేతనం ఎగిరిస్తుంది. సో మరి ఈసారి ఖచ్చితంగా ఆ పట్టును నిలుపుకోవాలి. ఎవరైతే గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా చేజారకుండా వాళ్ళందరినీ కూడా సొంత గూట్లోనే ఉండేలాగా కూడా ప్రయత్నాలు చేయాలి అనేటువంటిది పూర్తిగా దిశానిర్దేశం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు పెడుతున్నారు. ముఖ్యంగా గడిచిన 2 ఏళ్లలో ఏదైతే కాంగ్రెస్ వైఫల్యం చెందింది, పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందింది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపు 40% సీట్లు ఇక్కడికి వచ్చాయి. ముఖ్యంగా ఈసారి ఇది పార్టీ గుర్తు మీద ఏర్పడేటువంటి పార్టీ గుర్తు మీద జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలుస్తారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి ముఖ్యంగా బలంగా తీసుకెళ్లే విధంగా ఈ మున్సిపల్ ఎన్నికలను వాడుకోవాలి అనేటువంటిది బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ కనిపిస్తుంది. రైట్ సాయి కిరణ్, ఇక పురపోరుకు కాషాయ సేన సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటికే వర్క్ షాప్ కూడా పూర్తి చేసింది బీజేపీ. ఇక బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుందనేది బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. విక్రమ్, బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇప్పటికే వర్క్షాప్ కూడా పూర్తి చేసింది. ఒక్కొక్క వార్డుకు సంబంధించి నామినేషన్లు వేయడానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా ఆ నామినేషన్ దరఖాస్తుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ఇప్పటికే రాష్ట్ర కార్యాలయంలో వర్క్షాప్ కూడా పూర్తి చేసింది. మొత్తంగా ఈ బీజేపీకి సంబంధించి తెలంగాణలో 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు, అదేవిధంగా మరో 2 రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా పదవులు అప్పజెప్పాలి, అదేవిధంగా బాధ్యతలు అప్పగించి వారికి టాస్క్లు ఇవ్వాలి అని చెప్పి భావిస్తున్నారు. ప్రత్యేకంగా మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కొక్క మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలను కూడా నియమించాలని చెప్పి భావిస్తుంది. దీనికి సంబంధించి 117 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జీలను కూడా నియమించబోతున్నారు. దానికి సంబంధించిన ప్రకటన ఈ రోజు కానీ రేపు కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైన జోష్తో వెళ్లారో అదే విధమైన జోష్తో మున్సిపల్ ఎన్నికల్లో వెళ్ళాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. వ్యూహాత్మకంగా ఇప్పటికే వార్డులకు సంబంధించి ఒక్కో వార్డులో ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, ఇదంతా కూడా పార్టీ టికెట్ మీద ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. గత సర్పంచ్ ఎన్నికల్లో చూసుకుంటే మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలోనే అత్యధిక సర్పంచ్ స్థానాలు బీజేపీ గెలిచింది. మిగతా చోట్ల బీజేపీ అంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వీరందరికీ కూడా ఒక్కో జిల్లాలో బాధ్యతలు అప్పగించి ఆయా మున్సిపాలిటీలో పర్ఫార్మెన్స్ చూయించే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా అధిష్టానం సూచించింది. దీనికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్లో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మొన్న మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళిన రామచంద్రరావు ములుగులో ప్రచార ర్యాలీని కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జమ్మికుంట, హుజురాబాద్ నియోజకవర్గాల్లో బండి సంజయ్ ప్రచారాన్ని కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.